అందరికీ నమస్తే. మీకు దీని గురించి తెలుసు కదా, బండ్లగూడల ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల ఎంఐఎం వాళ్ళది, అక్బరుద్దీన్ ఓవైసీది. కొన్ని మీడియాలు ఇప్పుడే పోతున్నాయి బుల్డోజర్స్, ఇప్పుడే కూల్చోబోతున్నారు, ఇట్లాంటి వార్తలు వేస్తున్నాయి. కానీ ఆల్రెడీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లారిటీ ఇచ్చేసిండ్రు. ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పుడే వద్దు యాక్షను, తర్వాత మెల్లగా తీసుకుంటాం, వాళ్ళకి టైం ఇస్తాం, అంటే ఎప్పుడో సెలవులు వస్తాయి కదా, ఎండాకాలం సెలవుల్లో చర్యలు తీసుకుంటామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైంది మరి? హైడ్రాకు బెనుకొచ్చిందా, వనుకొచ్చిందా, ఏమైంది? అంటే ఎంఐఎం వల్ల ఆస్తిని కొలగొట్టాలంటే, ఎంఐఎం వాళ్ళు కట్టిన అక్రమ బిల్డింగ్ని కొలగొట్టాలంటే భయమైందా గవర్నమెంట్కి? డైరెక్ట్ చెరువులే కనబడుతుంది కదా, ఇంకేమన్నా డిఫరెన్స్ ఉందా? ఏమైనా కనిపిస్తుందా? చూడండి, డైరెక్ట్ దీని బొమ్మ, దీని ఫోటో వచ్చేసి ఇలా పడ్డది, నీళ్ళలో పడ్డది, డైరెక్ట్ నీళ్ళనే కట్టేసారు. ఇంతకు మించిన ప్రూఫ్ ఇంకేం కావాలి? ఇది ఎఫ్టీఎల్నో లేకపోతే ఇంకెక్కడనో బఫర్లో కాదు, డైరెక్ట్ చెరువులోనే కట్టేసినారు కదా. ఇంకో చలకని చెరువు ఎట్లయిపోయింది? 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసినారు. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఈ కాలేజీ కోసం కబ్జా చేసినారు. మరి ఇప్పుడు దీన్ని కొలగొట్టాలన్నా వద్దా? జనం దేనికి సమాధానం చెప్తారు? మిగతా వాళ్ళకేమో వాళ్ళు నిద్రలకి వెళ్ళి లేవకముందే పోయి కూల్చేస్తున్నారు, కనీసం వాళ్ళకు నోటీస్ కూడా ఇస్తలేరట, కోర్టుకు పోతున్నారు. అంత అయిపోయినాక వాళ్ళు ముందే కోర్టుకు పోయి మళ్ళీ స్టే తెచ్చుకుంటారేమో అని ఆ అవకాశం ఇవ్వకుండా, కోర్టుకు పోయే అవకాశం లేకుండా ముందే కూల్చేసి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ కాడికి వచ్చే వరకు ఆ రూల్స్ అన్నీ ఏమైనాయి? అక్బరుద్దీన్ ఓవైసీ భయపడ్డా? అక్బరుద్దీన్ ఓవైసీ మాటలు వింటే భయమైందా వీళ్ళకు? లేకపోతే ఓల్డ్ సిటీకి మీ బుల్డోజర్స్ ఎందుకు పోతలేవు? ఓల్డ్ సిటీని ఎందుకు టచ్ చేయదనుకుంటున్నారు వీళ్ళు? భయమైందా లేకపోతే డరాయించిందా హైడ్రా? అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా. అవును, దీనిలో కాలేజీలో పిల్లలు ఉంటే వాళ్ళకి మస్తు బిల్డింగ్స్ ఉన్నాయి, వేరే బిల్డింగ్స్లో పెట్టుకుంటారు కాలేజీలు, లేకపోతే కిరాయి బిల్డింగ్స్లో పెట్టుకుంటారు. వాళ్ళు కిరాయి బిల్డింగ్స్ ఏం లేవు, మస్తుగునే బిల్డింగ్స్, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకుంటారు కాలేజీలు. కానీ దీనిలో కూల్చోనికేనంట ఇప్పుడు కాదంట, తర్వాత ఎప్పుడో ఎండాకాలం సెలవులు అంటే ఇంకొక 8 నెలలు 9 నెలలు, అప్పటికి ఉండేతోడేవాడో పోయేతోడేవాడో, అప్పటికి అయ్యేదేందో పోయేదేందో. వేరే వాళ్ళకు 8 గంటలు టైం ఇస్తలేరు. చూలే ఇన్కన్మిషన్ చూలే, వేరే మధ్య రకం బిల్డర్స్ ఎవరో కష్టపడి కింద పడి మీద పడి అప్పులు తీసుకొచ్చి కట్టుకుంటున్న బిల్డర్స్ చూలే. ఇక వాళ్ళకు పర్మిషన్ ఉన్నా కూడా మాకు నథింగ్, పర్మిషన్తో మాకు సంబంధమే లేదు, పర్మిషన్ మీకు ఎవడిచ్చారో మాకు తెలియదు, పర్మిషన్ ఇస్తే ఆఫీసర్ల సంగతి తర్వాత చూస్తాం, మాకు పర్మిషన్స్తో ఇంపార్టెంట్ కాదు. మీది ఎఫ్టీఎల్, అసలు చెరువులకు ఎఫ్టీఎల్ ఉందా? అది మళ్ళీ నేను ఒక వీడియో ఇస్తాను. చెరువులకు ఎఫ్టీఎల్ లేనే లేదు. మళ్ళీ వీళ్ళ ఎఫ్టీఎల్ ఏందో తెలియదు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా ఎందుకో తెలియదు. హైకోర్టు కూడా సీరియస్ అయింది ఆ విషయంలో. ఇప్పుడు ఈ అక్బరుద్దీన్ బిల్డింగ్ను కూల్చరా? ఈ ఎంఐఎం వల్ల బిల్డింగ్ కూల్చరా? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? వేరే వాళ్ళకేమో టైం లేదు, వేరే వాళ్ళకేమో నో టైం. ఇది ఎక్కడనో ఊరు కడాకు కూడా కాదు, ఈ చెరువు బండ్లగూడలనే ఉంది. ఈయనే చంద్రనగూడ కాడ పోతే తెలుస్తుంది, అక్బరుద్దీన్ కాన్స్టిట్యున్సీ వస్తుంది అనుకుంటా. అక్బరుద్దీన్ కాన్స్టిట్యున్సీ కొంత, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కొంత చెరువులోకి వస్తుంది. మరి దీన్ని ఎందుకు కూల్చాలనుకుంటలేదు? ఎందుకు రంగనాథ్ గారు దీని వైపు దృష్టి సారిస్తలేరు? రంగనాథ్ గారు ఎందుకు కూల్ మాటలు మాట్లాడుతున్నారు? దాన్ని కూల్చొద్దు, దాని పిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు ఉంటే సెలవులు ఇప్పియండి, వారం రోజులు సెలవులు ఇప్పియండి. ఇప్పుడు మన హైడ్రాకు ఏదైనా ఒకటే కదా, ఎవరైనా ఒకటే కదా. కానీ ఎందుకు ఈ డిఫరెంట్ కనిపిస్తుంది? ఎందుకు ధైర్యం సరిపోతలేదా? వేరే వాళ్ళ మీద, జనాల మీదకి అయితే ఉరుకుతారా? కానీ మీ లీడర్లు ఇప్పటిదాకా ఒక్క మంత్రి అయినా కొట్టిర్రా? ఇప్పటిదాకా ఒక మంత్రి ఫామ్ హౌస్ తిక్కన్న పోయినరా? ఇప్పటిదాకా మీ మంత్రులు లేకపోతే మీ ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ దగ్గరికి మీ బుల్డోజర్ పోయిందా? ఎందుకు పోలేదు? ఇప్పటిదాకా మీరు కొట్టిన 185 ఉన్నాయి కదా, ఆ 185లో నాగార్జునది ఒక్కటే చెప్పుకోదగ్గాయి, మిగతా అంతా కూడా వేరే సామాన్య జనాలవి, లేకపోతే మధ్య రకం బిల్డర్స్వి. వీళ్ళు పెద్ద బిల్డర్స్ కూడా కొట్టలేదు, గుర్తుపెట్టుకోండి. పేరెన్నికన్నా ఎంఎన్సీ బిల్డర్స్ ఉంటారు కదా, వాసవి లాండర్లు కూడా ఇప్పటిదాకా టచ్ చేయలేదు. వీళ్ళు ఇప్పటిదాకా కూలగొట్టింది సామాన్య జనాలయే, కొంత సామాన్య బిల్డర్స్వే, వాళ్ళే తప్ప ఇంతదాకా ఏ పొలిటీషియన్స్ది కొట్టలేదు. ముఖ్యంగా మీ పార్టీలో, అధికార పార్టీలో ఉన్న వాళ్ళే కొట్టలేదు, మంత్రులే కొట్టలేదు. ఆ మంత్రులే హైడ్రా దానిలో మళ్ళీ మెంబర్స్ అంట. ఎట్టున్నది ఇది? అంటే మీతో ఉన్న ఎంఐఎంలే కొట్టారు, మీ పార్టీ వాళ్ళే కొట్టారు, ఇంకా మీరు ఎవరు కొడతారంటే పేరు ఊరు లేని వాళ్ళయి, తర్వాత ప్రతిపక్ష పోలై వాళ్ళే కూడా కొడతారా? వాళ్ళ కోసం మన హైడ్రా టార్గెట్ ఏంది? అసలు చెరువుల పరిరక్షణ కదా. మరి ఇప్పుడు చేస్తున్నది ఏంది? మీరు ఇది గుల్లగొట్టకుండా
ఎంఐఎం వల్ల కులగొట్టకుండా మీరు వేరే వాళ్ళ ఎన్ని కులగొట్టినా మీకు బ్యాడ్ నేమే వస్తుంది. నాగార్జున కులగొట్టినప్పుడు ఎవరైతే చప్పలు కొట్టిర్రో ఇప్పుడు ఇది కులగొట్టకపోతే వాళ్ళంతా మిమ్మల్ని చీకొడతారు, మళ్ళా వాళ్ళే చీకొడతారు. రూల్స్ ఎవరికైనా రూల్స్ ఒకటే ఉండాలి. వీళ్ళకు రూల్స్, ఆ పార్టీలకు రూల్స్, సామాన్య జనాలకు రూల్స్ అట్లా ఉండకూడదు. గవర్నమెంట్ రూల్స్. హైడ్రాక్ నేను సవాల్ విసురుతున్నా, మీ బుల్డోజర్స్ పోతాయా పోవా అక్బరుద్దీన్ ఆస్తుల మీదకి? ఈ బిల్డింగ్స్ మీదకి పోతుందా పోదా? మీ హిటాచీలో మీ ప్రొక్లైన్లు పోతాయా పోవా? పోకపోతే జనం మాత్రం క్షమించరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.